తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అలాగే ఏపీ సీఎం చంద్రబాబు యొక్క 76వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూడా ఈ వేడుకలు అయితే జరుగుతున్నాయి. అలాగే ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే సానా సతీష్ బాబు గారి ప్రధాన కార్యాలయంలో ఈరోజు అయితే జన్మదిన వేడుకలు అయితే ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. లక్ష్మణ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సో చెప్పండి, సిబిఎన్ గారి జన్మదిన వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఈవేళ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి, ప్రపంచ ఆర్థిక మేధావి, భారతదేశ రాజకీయ నిపుణుడైనటువంటి ఈయన జన్మదినాన్ని ఈవేళ ప్రపంచమంతా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచంలో అన్ని దేశాలను తెలుగువారు కూడా ఈ జన్మదినాన్ని ఒక పండగ వాతావరణంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా చంద్రబాబు యొక్క జన్మదినం ఒక నిత్య పండగగా ఉండాలని చెప్పి ఒక ఆనందాన్ని ఇస్తూ ఆయనకు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఉండాలని చెప్పి తెలుగు ప్రజలకు సేవ చేసే గౌరవం నమ్మకం ఆయనకి కలిగినందుకు మరొకసారి మేమందరూ కూడా ధన్యవంతులని చెప్పి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ సానా సతీష్ బాబు గారి కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది? ఈవేళ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు గారు ఆదేశాల మేరకు ఈవేళ ఉదయం నుంచి కూడా దేవాలయాల్లో, చర్చిల్లో, అనేక మసీదుల్లో ప్రార్థనలు చేశాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడాలని, ఆయన ఆరోగ్యంగా ఉంటే ఈ రాష్ట్రానికి, దేశానికి కూడా ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆయన ఆరోగ్యంగా వెంటనే కోలుకోవాలని చెప్పి ఈవేళ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేకమైన పూజలు చేయమని సానా సతీష్ బాబు గారు చంద్రబాబు గారితో పాటు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎలా చూడాలంటారు? 76 ఏళ్ల వయసులో ఆయన పాలన ఏపీకి కావచ్చు, మొత్తం తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఏ విధంగా చూడాలి చంద్రబాబు గారి? ఒక విషయం చెప్పాలంటే, ఒక వ్యక్తి చరిత్ర చదవటం వేరు, ఒక వ్యక్తి చరిత్రగా మారటం వేరు. దీనికి నిదర్శనం, వాస్తవ నిజరూపం చంద్రబాబు గారు. నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగువాడిగా పుట్టేందుకు గర్వపడుతున్నాను. ఏ దేశమేగినా ఎందుకు కాలరీనా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు ఆనాడు. అదే విధంగా ప్రపంచంలో ఏ తెలుగువాడున్నా గర్వంగా చెప్పుకునే వ్యవస్థ తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం ఒక నాయకులది, తెలుగు రాష్ట్రాలది. దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఎలా చూడాలండి? ఇటీవల మనకి జాతీయ ఉపాధ్యక్షులుగా కూడా మన సానా సతీష్ బాబు ఎంచుకున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? ఈవేళ ఈ రాష్ట్రంలోనే ఒక చక్కటి పదవుల పందేరం జరిగింది. తెలుగుదేశం పార్టీలో యువతకు, అంటే ముఖ్యంగా యువ సైన్యానికి సీనియారిటీకి, సిన్సియారిటీకి, మహిళలకు నైపుణ్యతకి అభివృద్ధి ఇస్తూ, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు 40% పైగా దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలకు 25% ఇచ్చారు. మైనార్టీలకు 10% పైగా ఇచ్చారు. అదేవిధంగా 75% పైగా ఈవేళ ఆయన ఆలోచన విధానం అద్భుతాన్ని సృష్టించింది. సైన్యం కూడా ఎలా ఉందంటే, తెలుగుదేశం పార్టీ సైన్యం ఈవేళ ఒక చక్కటి నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తున్నారు. చంద్రబాబు గారు ఆకాంక్ష ఒకటే, నా జన్మదినానికి మీరు ఇవ్వాల్సిన బహుమానం ఏమిటంటే, మనం గతంలో మోసపోయాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలకి, వాళ్ళు చెప్పిన మాయ మాటలకి. ఈసారి అట్లా కాకుండా ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి కార్యకర్త మీరు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి, ప్రజల్లో తిరగాలి, ప్రజల యొక్క ఆశయాలు మీరు తెలుసుకుని నాకు చేరవేయాలని చెప్పి ఈవేళ ప్రజల్లో ఒక రకమైన చక్కటి సంకల్పం ఏర్పరిచారు. ఈవేళ అందరికీ కూడా జనసైన్యం, బీజేపీ యొక్క కాషాయ దళం, పచ్చ సైనికులందరూ కలిపి ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సంసిద్ధులవుతున్నారు. కాకినాడ నియోజకవర్గంలో కూడా సానా సతీష్ బాబు గారు ఒక చక్కటి ఆలోచన దీనికి రచిస్తున్నారు. లోకేష్ బాబు గారు ఆయన యొక్క ఆలోచన కూడా స్వాగతిస్తూ, లోకేష్ బాబు భవిష్యత్తు తరాన్ని ఉపయోగించుకుని ఇవాళ చేస్తున్న అన్ని కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీకి ఎనలేని విశ్వాసాన్ని ప్రజల్లో నింపుతూ వస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నటువంటి చంద్రబాబు యొక్క ఏ విధంగా ఉన్నది? అమరావతి చారిత్రాత్మక రాజధాని, దేవదూతల రాజధాని అది. దానికి టెక్నాలజీ జోడిస్తున్నాడు ఆయన చంద్రబాబు గారు. ఆనాడే ఎప్పుడూ చరిత్ర 2000 సంవత్సరంలోనే సైబరాబాద్ సిటీని ఏర్పాటు చేశారు. ఐటీ అనే విత్తనాన్ని నాటాడు. ఆయన ఫార్మాసిటికల్ బ్రాండ్స్ని ఏర్పాటు చేశాడు. అనేక విధాలుగా ఈ దేశంలో అన్ని శక్తుల్ని మేళవించి ఈవేళ అమరావతిలో గొప్పతనాన్ని తీసుకొచ్చి భవిష్యత్తులో చరిత్ర మారని నాయకులుగా ఈవేళ అమరావతి అనేది గొప్ప రాజధాని, ప్రపంచంలోనే గుర్తించే రాజధాని ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు కూడా చంద్రబాబు గారితో పాటు చరిత్రలో నిలిచిపోతారు. అమరావతి అనేది ఒక గొప్ప రాజధానే కాకుండా అమరావతి అనేది ఒక గొప్ప ప్రపంచం ఇచ్చిన రాజధానిగా తెలుగువారికి కీర్తినిస్తున్న చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు. మా చక్క ఎన్నికల సమయంలో కూడా ఏనాడు ఎన్నికల సంగ్రామంలోకి రాని భువనేశ్వర్ గారికి ఈవేళ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ 269 అన్న క్యాంటీన్లకి 76 సంవత్సరాల వయసులో 76 లక్షల రూపాయల నగదు ఒక ప్రేరణగా తీసుకొచ్చిన ఆ అక్క భువనేశ్వరమ్మ వారికి కూడా తెలుగుదేశం పార్టీ అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక పురుషుడి విజయం వెనక ఒక మహిళ శక్తి పాత్ర కీలకమైంది. ఆ మహిళామూర్తికి
మరొక్కసారి భువనేశ్వరమ్మకి ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ సానా సతీష్ బాబు గారి ఆఫీస్లో జరిగిన ఈ కార్యక్రమం అందరికీ కూడా మరొకసారి ఇక్కడ ఇచ్చేసిన అభిమానులకి, కార్యకర్తలకి, మహిళా మనులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. ఇది పరిస్థితి కనీవిని ఎరగని రీతిలో సానా సతీష్ బాబు కార్యాలయం వద్ద అయితే అంగరంగ వైభవంగా సిబిఎన్ చంద్రబాబుకు సంబంధించినటువంటి జన్మదిన వేడుకలు అయితే ఇక్కడైతే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పలు సేవా కార్యక్రమాలతో పాటు అలాగే సానా సతీష్ ఫౌండేషన్ తరఫున అయితే భారీ ఎత్తున అయితే ఇక్కడ అంతా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క జన్మదిన వేడుకలు అయితే అంగరంగ వైభవంగా 76 సంవత్సరాలు పూర్చుకుని ఈ యొక్క జరుగుతున్న నేపథ్యంలోనే సానా సతీష్ బాబు కార్యాలయంలో కేక్ కటింగ్లతో పాటు పేదలకి వస్త్రదానం ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలతో కూడా ఈ కార్యక్రమం ఇక్కడైతే జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.